హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ అండి. చూస్తుంటే చాలా నోరూరిపోతుంది కదా. బ్రెడ్ హల్వాని మించిన టేస్ట్. మనం టీ టైమ్ రస్కులు తింటాం కదా అండి, టీ టైంలో రస్క్ హల్వా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇలాంటి స్టోను ఇది ఉంటుంది కదా, స్టోన్ గ్రైండర్ మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసేసుకొని లైట్గా క్రష్ చేసేసుకోండి. బాగా పొడి అవసరం లేదు, లైట్గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో వేసుకునేటప్పుడు జస్ట్ లైట్ పల్స్ వేసేసుకోండి, లేకపోతే అది బాగా మిక్స్ అవుతుంది. లైట్గా వేసుకోండి, కోర్స్గా వేసేసుకోండి. ఈ విధంగా స్టోను దీంట్లో వేసుకున్నప్పుడు మొత్తము బాగా తొక్కేసి దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అండ్ అదేవిధంగా నేను 10 to 12 రస్కులు తీసుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత తీసేసుకోండి క్వాంటిటీ. ఇవన్నీ క్రష్ చేసేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మీ దగ్గర మిక్సీ జార్ ఉంటే ఒకేసారి వేసేసుకోవచ్చు. ఒకేసారి వేసేసుకొని ఒక బౌల్లోకి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దీన్ని మనము మెజర్మెంట్ చూద్దాము. నాకు 12 తీసుకున్నాను కదా రస్కులు, 1 కప్ అయింది, ఖచ్చితంగా 1 కప్ అయింది మెజర్మెంట్లోకి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని గీ యాడ్ చేసేసుకుందామండి. ఇటు చేసేసుకొని ఎండు ద్రాక్ష అండి, ఒక 2 స్పూన్స్ యాడ్ చేసేసుకొని వీటిని మనము కొంచెం రోస్ట్ చేసేసుకుందాం. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ అదేవిధంగా జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఒక 1 minute సరిపోతుంది. ఇలా రోస్ట్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత కొంచెం గీ యాడ్ చేసేసుకొని ఇందాక రస్క్ పౌడర్ ఉంది కదా అండి, అది యాడ్ చేసేసుకొని రోస్ట్ చేసేసుకుందామండి లైట్గా. జస్ట్ 1 or 2 minutes, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు, లేకపోతే మాడిపోతుంది. జస్ట్ రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇంకో ప్యాన్ తీసేసుకొని షుగర్ అండి, 3/4 కప్పు. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుకి 3/4, 3/4 కప్పు షుగర్ యాడ్ చేసేసుకొని 1.5 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే విధంగా చూసుకోండి. ఈలోపు మనము యాలకులని క్రష్ చేసేసుకుందాము. యాలకులు కనుక ఈ విధంగా క్రష్ చేసేసుకొని వేసుకుంటే ఈ హల్వాలకి, స్వీట్ రెసిపీకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసేసుకోండి. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక క్రష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇలాచి, అవి యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. తీగపాకం, లైట్ తీగపాకం వస్తే చాలండి, పూర్తిగా అవసరం లేదు. జస్ట్ లైట్గా మనకి జస్ట్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ కనుక వచ్చిందంటే ఆ టైంలో మనము ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం రస్క్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం కదా పౌడరు, ఆ పౌడర్ యాడ్ చేసేసుకొని తొందరగా కుక్ అవుతుందండి. జస్ట్ 1 or 2 minutesలో మొత్తం అది దగ్గర పడిన తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష అవన్నీ మొత్తం యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకోండి. టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత దించబోయే ముందు 1 స్పూన్ గీ యాడ్ చేసేసుకొని, మీ ఆప్షనల్ అండి, 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రెడీ చేసేసుకోవచ్చు. మన హల్వా రెడీ అండి. బ్రెడ్ హల్వా కంటే టేస్టీగా ఉంటుందండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.